హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనువక్క. ఈ వీడియో వచ్చేసి అయితే మా గల్లీలో ఉన్న సర్వజన యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమం అండి. నిజంగా అన్నదానం చాలా బాగా జరిగింది. చాలామంది కూడా వచ్చారు. ఇక్కడైతే మహిళలందరూ చక్కగా కూరగాయలు కట్ చేసుకొని తర్వాత వంటలన్నిటికీ హెల్ప్ చేసేసి తర్వాత మళ్ళీ ఒకే రకం సారీస్ కట్టుకొని అందరూ వడ్డన చేస్తామండి. ఇప్పుడైతే కూరగాయల కటింగ్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అందరూ కూడా చక్కగా వచ్చి వడ్డన మంచిగా మొత్తం భోజనాలన్నీ అయిపోయేదాకా కూడా వడ్డన చేస్తూ ఉంటామండి. ఈ విధంగా అన్నదానం అంటే ప్రతి ఒక్క గణేశుని దగ్గర జరుగుతుంది. కానీ ఏంటంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం ముఖ్యమని చెప్తారు కదా, అందుకని ప్రతి ఒక్క గణపతి దగ్గర అన్నదానం పెడుతూనే ఉంటారు. కానీ వీళ్ళు అయితే ఇక్కడ ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. గోరింటాకు పండుగ కానీ, గాజుల పండుగ కానీ, తర్వాత దీపోత్సవము అన్నీ మంచిగా విజయవంతంగా చేస్తారండి పిల్లలు. చాలా వైభవంగా జరుగుతుంది. ఈ అన్నదానం కూడా మంచిగా జరిగింది. చాలామంది వచ్చారు, భోంచేసి గణపతి దేవుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళారండి. నిజంగా ఇంత కష్టపడ్డ పిల్లలకు కూడా ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే మాతో పాటు వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా గణపతి దేవుని ఆశీస్సులు ఉండి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా అయితే ఈ కార్యక్రమం ముగిసిందండి. చాలా అంటే చాలా వైభవంగా జరిగింది. ఇక తర్వాత మేమందరం కూడా గ్రూప్ ఫోటోలు తీసుకొని అన్నీ తీసుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. చూడండి ఇక్కడ ఎంతమంది భోజనం చేస్తుండ్రో. చివరగా పాపం పిల్లలు కూడా లాస్ట్కి అందరు వెళ్ళినాక ఇక్కడ గణపతి దగ్గర కూర్చొని భోజనం చేస్తుండ్రో. ఇంతసేపు అయితే మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనువక్క యూట్యూబ్ ఛానల్. అందరికీ మరొకసారి గణపతి దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అనువక్క యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.